హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ సేమియా ఉప్మా. ఈ సేమియా ఉప్మాని ముద్ద లేకుండా పొడి పొడిగా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను చెప్పే విధంగా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఇందులో వేయడానికి ఒక బిగ్ సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక క్యారెట్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పల్లీలు కూడా తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఈ సేమియా ఉప్మా చేయడానికి ఒక 1 గ్లాస్ సేమియా అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు అన్నీ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఒక 2 నిమిషాలు ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకోండి. వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ సేమియా ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక 1 మినిట్ ఇందులో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఈ సేమియాని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని ఇదే కడాయిలో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మీ సాల్ట్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ వాటర్ మరిగించుకోండి. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న సేమియా ఇందులో వేయండి. వేసి ఇందులో ఈ వాటర్లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఎంత పొడి పొడిగా వచ్చిందో. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ముద్ద లేకుండా పొడి పొడిగా వచ్చింది. అంతేనండి, సింపుల్. మీరు కూడా ఇదే ప్రాసెస్లో సేమియా ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.